ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ప్రవచనాత్మకంగా నిన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, శ్రద్ధగా ఉండువానికి దీవెన మెండుగా కలుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆమేన్. యోసేపుని గనక చూసుకుంటే, దావీదుని గనక చూసుకుంటే, దానియేలుని గనక చూసుకుంటే, ఇలా మన భక్తులందరూ గనక చూసుకుంటా ఉంటే ప్రారంభంలో కొద్దిగా ఉన్నారు, ప్రారంభంలో నమ్మకంగా ఉన్నారు. అలా మంత్రులుగా, అధికారులుగా, రాజులుగా దేవుడు దేశం అంతటికి వీరిని రారాజుగా నిలబెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. నువ్వెందుకు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావు? కొంచెంలో ఉంటూ అక్కడ ఉండిపోతున్నావు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకత్వం లేదు. నువ్వు ఆఫీసులో పనిచేసే వ్యక్తివైనా, కూలి చేస్తున్న వ్యక్తివైనా, పొలం పనిచేసే వ్యక్తివైనా, సేవలో ఉన్న వ్యక్తివైనా, పరిచయం చేసే వ్యక్తివైనా, నువ్వు ఏ వృత్తిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకంగా పనిచేయి. ఎస్తేనే దేవుడు దీవించినట్టుగా దేవుడిని దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటే ఒక సీక్రెట్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు